మా నీలకంఠేశ్వర స్వామి వారి దేవాలయంకి వచ్చామండి ఇప్పుడు మేము చేసిన శివలింగాలను కాశీకి పంపిస్తారంట. ఇక్కడ లింగాలను చేయడానికి వచ్చాం. చివరి రోజు అంట ఈరోజు. కార్తీక మాసంలో అయితే చాలామంది జనం వచ్చేవారండి. ఎందుకంటే గుడికి వచ్చే భక్తులు ఎక్కువగా ఉండేవారు కనుక అప్పుడు చాలా వరకు ఫాస్ట్గా అయ్యాయి. ఇప్పుడు తగ్గిపోవడం వలన 1,00,00,000 లింగాలకి 10 లక్షలు 20 లక్షలు మాత్రమే చేయటం జరిగింది. చాలామంది సహకరించారు దీనికోసం. ఇంకా కొన్ని మిస్ అయిపోయావి లింగాలు చేయడం. ఎందుకంటే 1,00,00,000 చేయడం మన తరమ. అంతవరకు ఏదో చేశారు. అందువల్ల మిస్ అయిపోయి మిగతావి. అన్ని ప్లేసులకి పంపించి చేయిస్తున్నారండి ఈ లింగాలను. వచ్చిన భక్తులు కూడా కాలు చాపుకొని మరీ వాళ్ళ భక్తితో ఎన్నో లింగాలను చేసేస్తున్నారు చూడండి. ఇలా ఈ లింగాలు చేయటానికి చాలా ఓపిక ఉండాలి. అవి చూడటానికి ఈజీగా అనిపిస్తుంది కదా, కానీ ఆ మట్టి లోపలికి గట్టిగా నొక్కకపోతే పాలమట్టం సరిగా రాకపోయినా వేరు చేసేస్తారంట. మళ్ళీ ఆ మట్టిలో కలిపేస్తారు. చేసేవాళ్ళైనా తీసేస్తారు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, దేనికైనా ఓపిక సహనం చాలా అవసరం. ఈ లింగాలను నీళ్ళలో ఆరబెట్టి ఆ లింగాలు ప్యాకింగ్ చేసి పంపిస్తారంట. ప్యాకింగ్ చేసినప్పుడు మధ్యలో పాడైపోతే ఒకవేళ అవి కూడా తీసేస్తారు. అలా ఎన్ని పోతాయో తెలియవు, ఎన్ని వెళ్తాయో ఎన్ని ఉంటాయో కూడా తెలియదు. ఒక్కొక్కరు ఈ లింగానికి ఎంతో భక్తితో చేశారు కదా, అవి అక్కడ పూజించి అభిషేకించినప్పుడు మనకి ఎంతో హాయిగా అదే పుణ్యం కలిగే అవకాశం అయితే ఉంటుందండి తప్పకుండా. ఎందుకంటే అవి అభిషేకిస్తే మనకు అంతకన్నా మించింది ఇంకేముంది. కష్టే ఫలి అన్నారు కదా పెద్దలు. తొలకు నమస్కారం పెట్టుకొని మీకు జ్యోతిర్లింగాలు చూపిస్తున్నాను కదా, ఈ జ్యోతిర్లింగాలు చూడండి. మీకు ఒక విషయం చెప్తానండి ఇప్పుడు, సర్ప్రైజ్ అది. ఎందుకంటే అది ఒక సినిమా స్టోరీలాగా అనిపించవచ్చు మీకు చెప్తే, కానీ ఇది నిజమండి. ఈ జ్యోతిర్లింగాలను చూస్తున్నారా, ఈ మధ్యనే ఒక 2 years బ్యాక్ గుళ్ళో ప్రతిష్ఠించారన్నమాట. ఎవరంటే గుడి బయట ఉన్న ఒక బిచ్చగాడండి. అతను ఈ శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి టెంపుల్కి కొన్ని లక్షలు ఇచ్చారంట. 1,00,000 2 లక్షలు ఎంతో ఇచ్చారు, సరిగా నాకు తెలీదు, కానీ ఇచ్చారని తెలుసు మాత్రం. ఆ డబ్బులతో ఈ జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠించి టెంపుల్ని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేశారండి. సినిమా స్టోరీలానే ఉంది కదా, కానీ ఇది నిజమండి. మీ అభిప్రాయాన్ని మీ కామెంట్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డొర్లుకుంటూ వీడియోలు మీ దాంట్లోకి వచ్చేస్తాయి. అలాగే ఈ మధ్యన ఆయన చనిపోయారు కూడానండి, ఈ ప్రతిష్ఠించిన ఆయన ఫోటో బయట కూడా ఉందనుకుంటాను, అప్పుడెప్పుడో పెట్టినట్టు గుర్తు. ఈరోజు ఏకాదశి కనుక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో విష్ణు సహస్రం చదవడానికి పిలిచారండి. అక్కడ కూడా వెళ్తాను. చూసారా చుట్టూ ఎంత చక్కగా ఈ జ్యోతిర్లింగాలను చూస్తుంటే మనం అక్కడ లేకపోయినా ఇక్కడ చూసి దర్శన భాగ్యం కలిగిందండి. ఎంతో బాగుంది కదా. ఎవరైనా పూర్తిగా ఈ జ్యోతిర్లింగాలని దర్శించుకున్నారా అండి? ఒకవేళ మీరు అలా దర్శించుకోవడం అయినట్టయితే మీ కామెంట్లో తెలియజేయండి. ఈ లింగాష్టకం మొత్తం చదవడం వచ్చా ఎవరికైనా? ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో విష్ణు సహస్రం చదవడం ఉందండి, పిలిచారు, వెళ్ళాలి. విష్ణు సహస్రం చదివిన తర్వాత కొన్ని పాటలు కూడా పాడతారు. ఇవాళ ఏకాదశి కనుక అక్కడ చదువుకొని అని చేసుకొని వద్దాం. చూడండి, మన వెంకటేశ్వర స్వామిని పద్మావతి తల్లిని ఎంత చక్కగా అలంకరించారో. ఆ దీపాల కాంతుల్లోన దేవుణ్ణి చూస్తే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందండి. ఎందుకో తెలియదు కానీ ఎవరికైనా అంతే, మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా. చాలా చక్కగా హారతి అన్నీ జరుగుతున్నాయి. ఎంత చక్కగా అమర్చారో, ఎంతో బాగుంది కదండి. చాలామంది ఉన్నారండి ఇక్కడ భక్తులు, పిలిచారు చాలామందికి. మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. వీళ్ళందరూ అన్నమయ్య కీర్తనలు అన్నీ నేర్చుకోవడం వల్ల అన్నీ చక్కగా పాడతారండి. ఈ చుట్టూ ఏంటి పెయింటింగ్ డబ్బాలు అన్నీ ఉన్నాయనేసి అనుకుంటున్నారా? ఏం కాదండి, వాళ్ళది ఇల్లు షాపు ఒకే దగ్గర అవ్వటం వల్ల అవన్నీ ఉన్నాయన్నమాట, ఇంకేం కాదు. ఎంతో చక్కగా అందరూ అన్ని పాటలు పాడుతున్నారండి. వాళ్ళతో పాటు నేను కూడా పాడేస్తున్నాను. నేను వాళ్ళతో పాటు పాడుతున్నాం అంటే మమ అని అనేయటమని, లేకపోతే మన పాట వింటూ దేవుడు దిగి వచ్చేస్తారు, మళ్ళీ అందరికి కష్టమైపోద్ది. అందుకనే మనం వాళ్ళతో పాటు గొంతులో కలిపి పాడేయడమని.
మేలు గట్లై మీకు